మీరు వచ్చి ప్రపంచానికి నీతులు చెప్తారు. ఇంకా లోపలికి వెళ్తే నాయుడుపేట దగ్గర నుంచి ఏ మూల చూసినా సత్యసాయి జిల్లా మడకసిర దాకా భూముల పందేరం తప్ప ఇంకేం చేస్తున్నారని అడుగుతున్నా. అమరావతిలో మీరేం చేశారు? అమరావతిలో మీ భూ పంపిణీ కార్యక్రమం ఏం జరుగుతుంది? ఎవరికి తెలియని నిజాలు అనుకోవద్దు. ఇక ల్యాండ్ అయిపోయింది. ఆయన చెప్పిందే శాండ్ జోలికి వద్దాం, శాండ్ విషయానికి వద్దాం. ఈ శాండ్ అనేది మేము వస్తే ఉచిత ఇసుకిస్తాం అని పెద్ద ప్రచారం చేశారు. ఇవాళ ఎక్కడైనా సరే ఒక లారీ చివరికి గోదావరి పక్క ఉన్న గ్రామాల్లో కూడా 18,000 నుంచి 30,000 రూపాయలకి ఇసుక అమ్ముతున్నారు. ఈ రీచ్లందరూ ఎవరు నిర్వహిస్తున్నారు? శాండ్ రీచ్లు ఎవరు నిర్వహిస్తున్నారు? మీ పార్టీ నాయకులు, మీ పార్టీ ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్నారు. చివరికి స్టాక్ యార్డులు కూడా మీ వాళ్ళే నిర్వహిస్తున్నారు. మీరొచ్చి దేశానికి నీతులు చెప్తారు. ఇవాళ ఇసుకని అక్రమ వ్యాపారం చేసేది మీరు. ఇప్పుడే కాదు, 2019లో 19కి ముందు 14-19 ముందు అప్పుడు కూడా ఇదే విధంగా ఇసుకని మీ వాళ్ళకి అడ్డగోలుగా కట్టబెట్టి అడ్డగోలుగా ఇసుకని తినేసిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీది కాదా అని అడుగుతున్నా. దీంతోపాటు శాండ్ గురించి మాట్లాడుతున్నారు. మీకు గుర్తుందో లేదో, మాకు గుర్తుంది. 2014-19 మధ్య ఏర్పేడు అనే దగ్గర మీ అక్రమ ఇసుక దందాకి లారీలతో తొక్కిచ్చేస్తే సుమారు 15 మంది చనిపోయిన సంఘటన మాకు ఇంకా గుర్తుంది. ఇక్కడే కోనసీమలో కొన్ని గ్రామాల్లో ఇసుక దందాన్ని అడ్డుకున్న యువకుల మీద, వందలాది మంది మీద కేసులు పెట్టి జైలుకి పంపించిన చరిత్ర మీది. ఇవన్నీ మీరు మర్చిపోయి ఇసుక గురించి, ఇసుక మాఫియా గురించి మీరు మాట్లాడతారా? మీకు కేవలం ఉన్న బలం ఏంటి అంటే మీడియా. మీ మీడియా బలం చూసాం. నిన్న కూడా ఒక మీడియా సంస్థకి విశాఖపట్నంలో హైవే పక్కన 75 సెంట్లు భూమి ఉచితంగా ఇచ్చిన సంఘటన. ఒక మీడియా అధిపతికి టీటీడీ చైర్మన్ ఇస్తారు, ఇంకొక ఆయనకి ఇంకొక పదవి ఇస్తారు, ఇంకొక ఆయనకి ఇంకొక మేలు చేస్తారు. కేవలం మీడియా మీద ఆధారపడి అబద్ధాలని వండి వార్చి ప్రచారం చేస్తూ రోజులు వెళ్ళదీస్తున్న మాట నిజమా అబద్ధమా? చెప్పమంటే చెప్తాం ఇంకా డీటెయిల్గా ఏ మీడియాకి ఏం చేశారు. ఇవి కాకుండా ఒక ఫ్యాక్టరీ నడిపినట్టుగా ఒక సోషల్ మీడియా యూట్యూబ్లో నడిపి ఎవడో నోరెత్తితే వాళ్ళ మీద బురద జల్లేయడం, అడ్డగోలుగా మాట్లాడడం, ఇంకా లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు. సిగ్గు శరం అనేది భగవంతుడు మీకు పెట్టలేదని ఈ లిక్కర్ గురించి మాట్లాడేటప్పుడల్లా అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో పాపం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు నిన్నే వర్ధంతి అయింది. మద్య నిషేధం విధించింది ఎవరు? ఈ రాష్ట్రంలో మద్య నిషేధాన్ని విధించిన ఎన్టీ రామారావు గారు ఆయన్ని గద్దె దింపి ఆయన్ని సీఎంగా పదవీచ్యుతుని చేసిన కొద్ది రోజులకే ఈ రాష్ట్రంలో మళ్ళీ మద్య నిషేధాన్ని ఎత్తేసి మద్యాన్ని ఏరులై పారించిన ఆనాటి పరిపాలన దక్షుడెవరు అని అడుగుతున్నాం మేము. మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రంలో మళ్ళీ మద్య నిషేధాన్ని ఎత్తేసిన చరిత్ర మీది కాదా? 2014-19 మధ్య మీ స్వహస్తాలతో ఎన్ని డిస్టిలరీలకి మీరు పర్మిషన్లు ఇచ్చారో మీకు గుర్తుందా? లేకపోతే లిస్టు మమ్మల్ని చెప్పమంటారా అని అడుగుతున్నాం. ఇదే కాదు, మీరు లోతుకు వెళ్తే బెల్ట్ షాపులకి సృష్టికర్త మీరు. ఇవాళ చూపిస్తుంటే పొద్దున్నే చూస్తే అసలు వేలాదిగా బెల్ట్ షాపులు పండగ ముందు రోజు అనుకుంటా ప్రతి బాటిల్కి 10 రూపాయలు అధికారికంగా వడ్డించారు.
అది కాకుండా రిటైలర్స్కి మార్జిన్లు పెంచారు. అది కాకుండా అదనపు ధరలకి రిటైలర్లు అమ్మారు. అంటే బాటిల్కి కనీసం 30 రూపాయలకి తక్కువ కాకుండా కథ నడిపించారు. దీన్ని ఏమంటారని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని తయారు చేసే ఇండస్ట్రీస్ అనధికారికంగా ఒక ఆర్ఓ ప్లాంట్లు పెట్టినట్టుగా పెట్టిన చరిత్ర మీ పార్టీది, మీ ప్రభుత్వానికి కాదా అని అడుగుతున్నాం. నకిలీ మద్యం, నకిలీ బాటిల్స్ సీళ్లతో సహా, హాలోగ్రామ్స్తో సహా క్రియేట్ చేసి ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని ప్యారలల్గా మెయింటైన్ చేసి అది దొరికిపోతే ఎదరు వాళ్ళ మీద బురద జల్లాలని ప్రయత్నం చేసిన చరిత్ర మీది కాదా అని అడుగుతున్నా. అదేదో చాలా కాలం అయిపోలే, నిన్నగాక మొన్న, ఈ మధ్యకాలంలోనే. దీంతోపాటు ఒక్కసారి అసలు ఈ మద్యం రంగంలో ఏం జరుగుతుందని చూస్తే ఈ నెల 1 నుంచి 17 వరకు 24.64 లక్షల మద్యం కేసులు, 11,36,000 బీర్ కేసులు, బీర్ బాక్సులు అమ్ముడుపోయినాయి రాష్ట్రంలో. అక్షరాల 1,797,57 రూపాయల విలువైన మద్యాన్ని ఈ సంక్రాంతి సీజన్లో అమ్మారు. గత ఏడాది కంట ఇది 266.39 కోట్ల అమ్మకాలు ఎక్కువ. ఈ సంక్రాంతి, నిజమైన సంక్రాంతి మీ సొంత లిక్కర్ సిండికేట్లకి సంక్రాంతి. ఇంకా కల్తీ మద్యం, నకిలీ మద్యం అయితే అసలు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు హక్కులాగా భావించి అమ్ముకునే స్థితికి వచ్చింది. ఎక్కడైనా 1-6 ఇన్సిడెంట్లు బయటపడితే వాళ్ళ గొంతు నొక్కేసే కార్యక్రమం. ఎంత వ్యవస్థీకృతంగా మద్యాన్ని నడుపుతూ చివరికి డోర్ డెలివరీ స్థాయికి మద్యం విక్రయాలు తీసుకొచ్చి ఒక లెక్క ప్రకారం కనీసం 75,000 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు. ఇది ఒక భయంకరమైన నిజం. 99 రూపాయల క్వార్టర్ బాటిల్ ఇస్తానని చెప్పి 99 రూపాయల క్వార్టర్ బాటిల్ ఒకటి ఉంటుందట. ఇవాళ ఉదయమే మన మిత్రులు ఎవరో చెప్తున్నారు. మిగతా అన్నీ మాత్రం హై ఎండెడ్, కోటి ధరలు పెంచేసి అమ్ముతున్నారు. మందు ప్రియుల కడుపు కొడతారా అని ఆవేశపడిన వాళ్ళు, ఆలోచన చేసిన వాళ్ళందరూ కూడా సడన్గా దీని గురించి ఏం మాట్లాడలే. ఒక ఆయన గంజాయి పెరిగిపోయింది, డ్రగ్స్ పెరిగిపోయింది విపరీతంగా ప్రచారం చేసేవారు. తీరా చూస్తే డ్రగ్స్కి డెన్గా మారుస్తోంది ఇప్పుడున్న ఈ సర్కారే. బోలెని ఆధారాలు ఉన్నాయి. లేని దాన్ని గంజాయి అని, అదని, ఇదని పెద్ద ఎత్తున ప్రచారం చేసి అబద్ధాలని ప్రచారం చేయడంలో ఇంకా అసలు చంద్రబాబు నాయుడు గారిని మించిన ఎక్స్పర్ట్ ఎవరు ఉండరు. విజయవాడ, మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో డ్రగ్స్ పట్టుపడ్డాయి ఈ మధ్యకాలంలోనే. గంజాయే కాదు, కొకైన్, NDMA లాంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలు కూడా రాష్ట్రంలో లభ్యమవుతున్న పరిస్థితి ఉంది. ఇదంతా ఎవరి వైఫల్యం? ఆ రోజు గంజాయి సాగు నియంత్రించాలని పెద్ద ఎత్తున ఒక వ్యవస్థనే తీసుకొచ్చి ఇటు ఇసుక అక్రమాలు, గంజాయి సాగుని, తర్వాత వచ్చి ఈ లిక్కర్ అక్రమాలని, వీటన్నిటినీ కూడా అరికట్టడం కోసం సెబ్ అని ఒక వ్యవస్థని తీసుకొస్తే దానికి తలుపులు మూసేశారు, దాన్ని ఎత్తేశారు. ఓకే, మీకు అవేం అవసరం లేదు. మేమేమంటున్నామంటే ఆ రోజు 11,500 ఎకరాల్లో గంజాయి తోటల్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ధ్వంసం చేసింది. ఎక్కడైనా గంజాయి అనేది కనిపిస్తే ఉక్కుపాదం తాంచేయమని ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా గంజాయి దొరుకుతుంది. ఇది కాదనలేని సత్యం. ఎన్ని రకాల
పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో భయంకరంగా నెలకొని ఉన్నాయంటే ప్రభుత్వ ఉదాసీనతకి అద్దం పట్టే విధంగా ఉన్నాయి. వీళ్ళకి ఇవేమి అక్కర్లే, వీళ్ళకి కావాల్సిందల్లా పబ్లిసిటీ, అబద్ధాన్ని ప్రచారం చేసుకుని ఆహా ఓహా అని భుజాలు తడువుకోవడం. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఏమన్నా అంటే, సంక్రాంతికి ఇంటికి వెళ్ళడం నేర్పించింది నేనే. నిన్న ఎక్కడో ఆ సభలో చెప్తున్నాడు, రైతులు సాయంత్రం 5 గంటలకే ఇంటికి వెళ్ళి పాలు పితుక్కోవడం కూడా ఆయనే నేర్పించానని చెప్తున్నాడు. ఆయన ఎవరు చెప్పాలి? హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రచారం చేశాను, చార్మినార్ దగ్గర మేము ముత్యాలకు నేనే ప్రచారం చేశాను. ఏది దొరికితే అది. చివరికి లండన్ వెళ్తే భయపడిపోయి ఆయన మీద నిఘా పెట్టారంట, కోహినూర్ ఉద్యమం తెచ్చేస్తారేమో అని. ఎంతసేపు ఈ రకమైన ప్రచారమే తప్ప రైతులకి ఏం కావాలి, ఉద్యోగులకి ఏం కావాలి, ప్రజలకి ఏం కావాలి, నిరుద్యోగులకి ఏం కావాలి, మహిళలు ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒక్కరోజున ఆలోచిస్తున్నారా? ఏమన్నా అంటే గాలి ఏ దిశగా మళ్ళుతోంది, ఆ గాలిని మళ్లించి పంటలకి ఎలా అనుకూలంగా చేయాలనే దాని మీద టెక్నాలజీ తీసుకొస్తున్నానంటాడు ఆయన. ఒర్రే బాబోయ్, మేము పండించిన పంటలకి ఇక్కడ దిక్కు మొక్కు లేదు, కొనేవాడు లేడు, దాని సంగతి చూడండి అంటే మీకు టెక్నాలజీ వస్తుంది. టెక్నాలజీ ద్వారా గాలిలో వచ్చే వ్యాధులు, ఆ పొలాల మీద వచ్చే రోగాలు అన్నింటినీ కనిపెడతానంటే దాన్ని హెడ్లైన్స్ పెడుతున్నారు. ఇంకా చాలా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. డిసెంబర్ 12 విశాఖపట్నంలో 1.11 కోట్ల విలువైన గంజాయిని పట్టుకున్నారు. 48,300 గ్రాముల కొకైన్ దొరికింది. విజయవాడలో 2,280 కేజీల గంజాయి ఈ మధ్యనే దొరికింది. రామచంద్రపురంలో 1.11 కోట్ల విలువైన గంజాయి దొరికింది. గుంటూరులో కొకైన్ దొరికింది. ఈ విధంగా ఒక డీలర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టుగా నడుస్తూ ఉంటే అది తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడతారా, ఆయన ప్రభుత్వానికి అంటగడతారా? కొంచెం మాట్లాడేటప్పుడు విజ్ఞత ఉండాలి కదా. ఇంకా ప్యాకార్డ్ క్లబ్లు అయితే మనం చెప్పక్కర్లే, అధికారికంగానే అనుమతులు ఇచ్చినట్టుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఎక్కడికక్కడ దీనికి ఒక వ్యవస్థ, అధికార పార్టీ నాయకులు, స్థానికంగా ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసిపోయి ఈ రకమైన కార్యక్రమం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే క్రెడిట్ చోరీ చేస్తూ ఉంటాడు. ఆయన జగన్ గారు చేసిన మంచి పనులన్నీ నావి, అలాగే నేను చేసిన చెడ్డ పనులన్నీ జగన్ గారివి అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాడు. ఎక్కువ లోతుకి వెళ్ళట్లే. నేను ఒక విషయం చెప్తా, చాలా చిత్రంగా అనిపిస్తుంది మీకు. ఈయన ఏ విధంగా అనైతికంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించి మాట్లాడుతుందో చాలా మీకు కొన్ని సందర్భాలు చూస్తే, నిన్న ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఎలాగ ఆయన తిట్టడం ఎజెండాగా పెట్టుకున్నాడు కాబట్టి సానుకూల మీడియా అనేది జగన్ గారికి సొంత మీడియా ఉంది, ఈ అక్రమంగా డబ్బులతో పెట్టారు అని. జగన్ గారికి ఉన్న మీడియా ఒక్కటే సాక్షి. మీకు ఎన్ని మీడియాలు ఉన్నాయి? మీకు ఏ మీడియాలు ఉన్నాయో మీకు తెలియదు, కానీ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే పచ్చి అబద్ధాలు రోజు వాళ్ళే రాస్తున్నారు, వాళ్ళే చూపిస్తున్నారు. నిన్న రాత్రి కూడా చూశాను, TV5లో ఒక యాంకర్ గారు చెప్తున్నారు, కొంగు బిగించి నందమూరి వారి ఆడబడుచు బయటికి రావాలి, రాజకీయాన్ని తీసుకోవాలని. అలా ఇది మీకు ఆ TV5 మొదలుకొని TV5, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంక ఇలా చాలా ఉన్నాయి. వీళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళ మోస్తూ ఉంటే మీరు కథ నడిపిస్తూ ఉన్నారు. మీకున్నంత మీడియా బలం ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా ఉందా? కేవలం మీడియా మీదే కదా. ఆ రోజు ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు లాక్కుంటూ వస్తున్నారు. ఆ ఏబిఎన్ వెనకాల ఎవరున్నారు? ఏబిఎన్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? రాధాకృష్ణ గారు ఎవరికి సపోర్ట్ చేస్తారు? రామోజీరావు గారు ఇప్పుడు లేరు. ఈనాడు సంస్థ ఎవరికి సపోర్ట్ చేస్తుంది?
మహా టీవీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది, లేకపోతే వచ్చి అదేది మన ఆ టీవీ5 ఎవరికి సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ పబ్లిక్కి తెలిసిన నిజాలే. మీరు మాకేదో మీడియా లేదు, జగన్ గారికి మీడియా ఉంది, పాపం మమ్మల్ని అందరూ ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ ఎందుకు? అందుకే చెప్పాను. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు, లేటెస్ట్ విషయం. నిన్న మొన్న 17వ తారీఖున కదా కాకినాడ వచ్చారు. వచ్చి గ్రీన్కో స్టార్ట్ చేస్తున్న గ్రీన్ అమోనియా ప్లాంట్లో మెషినరీని ప్రారంభించడానికి ఆయన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్, నిజంగా ప్రౌడ్. ఎందుకంటే ఈ ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్తగా చలమలశెట్టి అనిల్ గారు, వారి గ్రూపు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఇండస్ట్రీని తీసుకొస్తాం. టెక్నాలజీని వాళ్ళే తెచ్చుకున్నారు, ఇండస్ట్రీని వాళ్ళే, పాత ఇండస్ట్రీని టేక్ ఓవర్ చేశారు. దాన్ని మళ్ళీ కొత్త టెక్నాలజీతో కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చి ప్రపంచంలో ఇతర దేశాలకి సపోర్ట్ చేయడానికి, అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా ఇప్పుడు జరగలే, 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన ఎంఓయూ. మీరు వచ్చి మొత్తం క్రెడిట్ అంతా ఈ ప్రభుత్వం అన్నట్టుగా మాట్లాడారు. అసలు ఆయన వల్ల ఈ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ వస్తున్నాయన్నంతగా చాలా స్ట్రాంగ్గా ఆయన మాట్లాడారు. సో ఓకే, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది.